మరి మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభు మరి జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క మరి నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన మరి సమయంలో చక్కని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు నామాన్ని గణపరుద్దాం. ఈ ప్రత్యేకమైన సమయంలో కీర్తనలు మరి 103వ కీర్తన దేవుని పరిశుద్ధ గ్రంథములో మరి కీర్తనలు 103వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. 103వ కీర్తన మొదటి వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ చదువుబడిన వాక్యం నీది, మాట్లాడేవాడు నీవే కనుక నీ లేఖనాల నుంచి నాతో మాతో మా అందరితో సూటిగా తేటగా మాట్లాడి దర్శించండి. వినగల చెవులు, గ్రహింపును మనస్సును మాకు అనుగ్రహించి సహాయం చేయమని. ఈ వాక్యం నీది దేవా కనుక నీవే మాతో మాట్లాడి కనికరించమని, నీవే కృప చూపమని. ఈరోజు అయ్యా నీ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో అయ్యా ఇదిగో వారందరినీ ప్రత్యేకంగా దీవించి వారిలో ఒక నూతన కార్యాన్ని జరిగించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని ఈ వాక్య సమయమంతా నీ చేతులుగా అప్పగిస్తూ యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రత్యేకమైన ఈ సమయంలో మరి కీర్తనకారుడు ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ విషయం అంటే, మరి అది ఎవరికి తెలియజేస్తున్నాడంటే ఎవరికో కాదు, ఎవరికో ఈ విషయాన్ని చెప్పట్లా, తన ప్రాణముతో తాను చెప్పుకుంటున్న ఒక మాట ఏంటి అంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు అంటున్నాడు. అంటే దేవుడు చేసిన ఏ కార్యమైతే ఉందో ఆ కార్యాలు వేటిని కూడా మనం మర్చిపోకూడదు. కనుక ఏ కార్యమును మనం మర్చిపోకుండా దానిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన కార్యాలను గుర్తు చేసుకోవాలి. దేవుడు చేసిన మేలులను ఇదిగో మనసును తెచ్చుకొని దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకో మాట మనం చూడగలుగుతాం. 116వ కీర్తనలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించగలను. నిజమే, దేవుడు మన జీవితాల్లో అనేకమైన ఉపకారాలు, అనేకమైన కార్యాలు, అనేకమైన గొప్ప మేలులు ప్రభు మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. కనుక మన జీవితంలో యేసయ్య చేసిన అనేకమైన మేలులకై, ఉపకారాలకై నిజంగా దేవునికి మనం ఏమి ఇవ్వగలం, ఏమిచ్చి అని రుణం తీర్చగలం? వెండి బంగారాలు, మరి ధనం, కనుక జ్యేష్ఠ ఫలం, ఈ లోకములో ఏది ఇచ్చినా అవన్నీ ఆయన ఇచ్చినవే. ఆయన ఇచ్చిన వాటిలో మరి మనం ఏమిచ్చినా ఆయన రుణం మనం తీర్చలేం. కనుక వాటికి వ్యతిరేకంగా అంటే వాటికి ఉన్నతంగా దేవునికి ఏదైనా ఇవ్వగలము అంటే ఏమి ఇవ్వలేం. మరి ఇంకేంచి ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలమై అంటే విరిగి నలిగిన మనస్సుతో, ఆత్మతో, సత్యముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే ఆయన నీ స్తుతులపై ఆశుండై కనుక నీ జీవితంలో చేసిన మేలులన్నిటినీ, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మేలులన్నిటి విషయమై కృతజ్ఞత గలవాడి కనుక కృతజ్ఞత గలవారు మనం చెల్లించే కృతజ్ఞతాస్తుతులను బట్టి ఆయన సంతోషిస్తాడు. కనుక ఈరోజున దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, మన జీవితంలో దేవుని కార్యాలు ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. దేవుడు చేసిన ఉపకారాలు, దేవుడు చేసిన ఆ మేలులు ఏనాడు ఎప్పుడు మన జీవితంలో మర్చిపోకూడదండి. ఒకవేళ ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్న మన ప్రాణము మర్చిపోయి ఉంటుంది. అందుకే దేవుడు ఏ కార్యమైతే చేశాడో, దేవుడు ఏ మేలైతే చేశాడో వాటిని జ్ఞాపకం చేసుకోవాలి, మనసుకు తెచ్చుకోవాలి. కనుక హృదయాంతరంగముతో ప్రభుని మనము ఆరాధించి ఆయన రుణం తీర్చుకోవాలి. మనం
కనుక ప్రభు మన జీవితాల్లో ఆయన చేస్తున్న కార్యాలేంటి? మనము నిజంగా ప్రభు ఎన్నెన్నో కార్యాలండి. ఒక్క క్షణము కూడా ఆయన మేలు పొందకుండా, ఒక్క క్షణము కూడా ఆయన కార్యాలు పొందుకోకుండా ఈ లోకంలో మనం జీవించలేం. కాబట్టి మన జీవితంలో మన ప్రభు ఉదయం లేచి మొదలుకొని మరలా రాత్రి పండుకునేంత వరకు, మరలా లేచేంత వరకు, ప్రతి క్షణం ప్రతి నిత్యము ప్రభు మన జీవితాల్లో అనేకమైన కార్యాలు, అనేకమైన మేలులు ప్రభు మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే కొన్ని ప్రత్యక్షంగా జరిగిస్తాడు, కొన్ని పరోక్షంగా జరిగిస్తాడు. అంటే కొంత కనిపించేటట్లు ఆయన మన జీవితంలో మేలులు చేస్తాడు. కొన్ని కనపడకుండానే కనిపించే కార్యాలు కొన్ని మాత్రమే చేస్తాడు. అంటే కొన్ని మాత్రమే అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కనిపించేవి అంటే ప్రత్యక్షంగా మన జీవితంలో జరిగేవి ఇదిగో తక్కువైతే, పరోక్షంగా జరిగించే కార్యాలే మరెక్కువ. అనగా ఆ ఏ కార్యాలో తెలుసునా? ఈరోజు మనము ఇదిగో ఉదయం లేచి సాయంత్రం వరకు కష్టపడగలుగుతున్నామంటే, ఇదిగో రూపాయి కష్టపడి సంపాదించుకోగలుగుతున్నామంటే అది దేవుని కృపే. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం, దేవుడు మనకిచ్చిన క్షేమం, దేవుడు మనకిచ్చిన శక్తిని బట్టి ఈరోజు మనం పనికి వెళ్ళగలుగుతున్నాం, సంపాదించుకోగలుగుతున్నాం. పని చూపించేది దేవుడు, పని చేయడానికి శక్తినిచ్చేది దేవుడు. కనుక సాయంత్రానికి మనం తెచ్చుకున్న మరి కష్టార్జితాన్ని అనుభవించడానికి కనుక ఏదో అనుభవించే ఆ కృప దేవుడే మనకి ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు ఈరోజు పీల్చుకుంటున్న ఈ గాలి, ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే ఆక్సిజన్ నువ్వు కలిగి ఉండాలంటే వారానికి ₹1,00,000 పైనే. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఇంకా గమనించినట్టు పీల్చే గాలి, ఒక్క క్షణం దేవుడు నీకు గాలి ఇవ్వటం మానేస్తే నువ్వు బ్రతుకుతావా? ఒకసారి నీకు తినటానికి తిండి లేకుండా చేస్తే ఇదిగో ఆకలితో నువ్వు అలమటించిపోతావు. కనుక దేవుడు నీకుంటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, చక్కని కుటుంబం, భార్య బిడ్డలు, భర్త, చక్కని కుటుంబాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అంతేకాదు నీ జీవితంలో ప్రియా దేవుని బిడ్డలారా మంచి ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, పనినిచ్చాడు. కనుక నీ జీవితంలో అనేకమైన కార్యాలు నీ బ్రతుకులో ప్రభు జరిగిస్తూ ఉన్నాడు. నిజంగా ఇవి పరోక్షంగా జరిగించే కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి. కనుక పరోక్షంగా జరిగించే కార్యాలు ఎన్నో. అయితే వాటన్నిటిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రత్యక్షంగా జరిగించే కార్యాలేంటి? మనం ఎరుగుదుము. మనము అనారోగ్యంతో ఉన్నప్పుడు యేసయ్యా నాకున్న ఈ రోగం తీసివేయి, నాకున్న ఈ బాధ తీసివేయి, నాకున్న ఈ కష్టం తీసివేయి, నాకున్న ఈ శోధన తీసివేయి అని మనము దేవుణ్ణి అడుగుతున్నప్పుడు దేవుడు మనకున్న శ్రమలు, మనకున్న బాధలు, మనకున్న ఇబ్బందులు, మనకున్న కష్టాలు అన్నీ ప్రభు తీసేస్తున్నాడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడో తెలుసునా? ప్రతి ఒక్కరిని జీవితంలో మేలులు చేసేవాడు, ప్రతి ఒక్కరిని బ్రతుకులో దేవుడి కార్యాలు చేసేవాడు. నిజంగా ఆలోచన చేయని మనం అంటాం, అయ్యా మేము ప్రార్థించాం, దేవుడు మాకు సహాయం చేశాడు, మేము దేవుణ్ణి అడిగాం, దేవుడు మాకు ఇచ్చాడు, కనుక మేము దేవునికి మొరపెట్టాం, మా కష్టాలన్నీ ప్రభు తొలగించాడు అని ఎన్ని సాక్ష్యాలు ప్రభు ఎదుట మనం చెబుతున్నాం. ఎన్ని సాక్ష్యాలు ఇదిగో దేవుని సన్నిధిలో మనము ఆయన విశ్వాసులతో మనం పంచుకుంటున్నాం. ఇవన్నీ ప్రత్యక్షంగా ప్రభు జరిగించే కార్యాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను. లూకాసు సువార్త 17వ అధ్యాయం 16వ వచనాన్ని గమనిస్తే ఇక్కడ ఒక చక్కని మాట మనం చదువుకుందాం. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదాల మీద సాగిలపడెను, వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులు కారా? ఆ 9 మంది ఎక్కడా? ఈ అన్యుడు తప్ప మరి దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదని అతనితో చెప్పి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ గలిలయ సమరయ ప్రాంతంలో ఆయన సంచారం చేస్తూ అక్కడ వెళుతూ ఉన్న సమయంలో 10 మంది కుష్ఠరోగులు దావీదు కుమారుడా, యేసుక్రీస్తు ప్రభువా
యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు, అయ్యా మమ్మల్ని కరుణించయ్యా, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు అని కేకలు పెట్టుకుంటూ యేసయ్య దగ్గరికి వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట చెబుతాం మీకు. అదేంటంటే మన ప్రభు ఎలాంటి గొప్ప దేవుడో తెలుసా? ఇదిగో కేకలు పెట్టినా, ఇదిగో మన జీవితంలో ఒక విషయాన్ని గమనిస్తే మనసులో యేసయ్య ఈ కార్యం చేయి అని మనసులో ఒక్క మాట అడిగినా వెంటనే దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. అంతేకాదండి, ఇదిగో నీవు ఇంట్లోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు రహస్యమందు నా దేవునికి నువ్వు మొరపెడుతున్నప్పుడు నా దేవుడు నువ్వు నీ ప్రార్థన పరలోకమందు దేవునికి వినబడుగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తున్నాడు. అంటే మనసులో అడుగుతున్న ప్రార్థన, ఇదిగో నువ్వు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్న ప్రార్థన, ఇదిగో దేవుడు ఆ ప్రార్థనలే ఆకాశమందున్న పరలోకమందున్న దేవునికి వినబడుతుంటే, ఇంకా చూడండి ప్రియ దేవుని బిడ్డలు ఇంక బిగ్గరగా కేకేస్తే, ఇంకా గట్టిగా కేకేస్తే ఆయనకి వినపడకుండా ఉంటుందా? మన దేవుడు ప్రియ దేవుని బిడ్డలరా మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడు కనుక నిజంగా నాడు 10 మంది అయ్యా యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు, యేసు ప్రభువా కరుణించు, కరుణించు, కరుణించని ఇదిగో వారు గట్టిగా కేకలు వేస్తూ ఉంటే వారి యొక్క ప్రియ దేవుని బిడ్డలరా మొర విన్న దేవుడు, వారి కేక విన్న దేవుడు వెంటనే ఆగిపోయాడు. ఏంటయ్యా, అయ్యా మేము శుద్ధులు అవ్వాలని ఆశపడుతున్నా. అయితే ప్రభు అంటున్నాడు కదా, మీరు యాజకులు కనపరుచుకోపోండి, మీరు యాజకులకు కనపరుచుకోపోండి అన్నాడు. వారు సరే ప్రభు అని వెళుతూ ఉండగానే, అనగా అక్కడ ఒక అర్థం అవ్వాలి. ఏంటో తెలుసున, మీరు యాజకులు కనపరుచుకోండి అంటే కుష్ఠరోగులు యాజకుల దగ్గరికి వెళ్ళకూడదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో మీరు యాజకులు కనపరుచుకోండి అంటే వాళ్ళు అనుకున్నారు దారిలో ఏ అద్భుతం జరుగుద్దో అని. వారు అనుకున్నట్లుగానే వారి జీవితంలో గొప్ప కార్యం జరిగింది. వారి జీవితంలో గొప్ప కార్యం జరిగింది. వారు వెళుతూ ఉండగానే, వారు అక్కడి నుంచి వారు వెళుతూ ఉండగానే ఆ 10 మంది శుద్ధులయ్యారు. ఆ 10 మంది బాగుపడ్డారు. వారికున్న కుష్ఠరోగి, వారికున్న కుష్ఠరోగం, వారికున్న బలహీనతలు అన్నీ తొలగిపోయినాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా విచిత్రం ఏంటో తెలుసునా, ఇదిగో 10 మంది బాగుపడితే తిరిగి మాత్రం వచ్చిన వాడు ఒక్కడే. తిరిగి కృతజ్ఞతలు దేవునికి చెల్లించిన వాడు, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించిన వాడు మాత్రం ఒక్కడే. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు చాలామంది జీవితాలు దేవుని దగ్గర అనేక మంది, వేలాది మంది, కోట్లాది మంది ప్రజలు ఇదిగో అవసరాన్ని బట్టి ప్రభు దగ్గర అడిగి ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా వారి జీవితాల్లో దేవుని కార్యాలు ఎన్నో అనుభవిస్తున్నారు, ఎన్నో పొందుకుంటున్నారు. నిజంగా అనారోగ్యాల నుంచి కానీ, కష్టాల నుండి కానీ, శ్రమల నుండి కానీ, బాధల నుండి కానీ, ఇరుకుల నుండి కానీ, ఇబ్బందుల నుంచి కానీ ఇదిగో వారి జీవితంలో ఎన్నో మరి సమస్యల నుండి విడుదల పొందుతున్నారు. ఎన్నో దీవెన, ఎంతో ఆశీర్వాదాన్ని, ఎన్నో మేలులు అనుభవిస్తున్నారు. కానీ విచిత్రం ఏంటో తెలుసునా, అన్నీ పొందుకుంటున్నారు కానీ మర్చిపోతున్నారు. దేవుణ్ణి స్తుతించాలన్నా కృతజ్ఞత లేదు, దేవుణ్ణి ఆరాధించాలన్నా కృతజ్ఞత లేని వారై ఈనాడు చాలామంది దేవుని స్తుతించడానికి ఆయన సన్నిధికి రావాల్సిన వాళ్ళు దేవుని సన్నిధిని మాని ఎక్కడెక్కడో తిరిగి ప్రియ దేవుని బిడ్డలారా ఏవేమో చేసి దేవునికి కోపాన్ని తెప్పించేవాళ్ళు మరెక్కువైపోయారు. ఎంత దరిద్రతో కదా, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితో కదా. ఈనాడు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈనాడు ఒకవేళ నీవు కూడా అలాగే ఆ 9 మంది వలె నువ్వు కూడా ఉన్నావేమో ఒకసారి ప్రశ్నించుకో. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక ఆయన ఎరుగుదును. ఒకరోజు ఒక ఆయన చాలా మరి బలహీనం అయిపోయాడు. హాస్పిటల్కి వెళ్ళి వస్తే డాక్టర్ అన్నాడు, ఇదిగో అయ్యా నువ్వు రోజుల మనిషివే, నువ్వు ఎంత తినాలనుకుంటా తిను, కనుక ఇదిగో మరి నువ్వు బ్రతికేది రోజులే, కనుక ఇక నీ ఇష్టానుసారంగా బ్రతుకుపో అని చెప్పి పంపించేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆ సమయంలో మేము కనుక గొప్ప సేవకులు అంటే మేము కూడా ఉపవాసాలతో ఉండి ఆయన కోసం ప్రార్థన చేశాం. మరి మా సహవాస ఆత్మీయ దైవజనులందరూ వచ్చి ప్రార్థన చేశారు. ఆ రోజులు మీటింగ్లు జరిగితే ఆ వచ్చిన స్పీకర్లందరూ కూడా ఆయన కొరకు ప్రార్థన చేశారు. అయితే దేవుని మహాకృపను బట్టి అందరి ప్రార్థన విన్న దేవుడు అతనుకున్న మరి రోజుల్లో చచ్చిపోతాడన్న మనిషి ఇదిగో బ్రతికి సజీవుడై నిలిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఒక విషయం చెప్పునా,
మీకు ఒక విషయం చెప్పునా, అలా ఇదిగో సజీవుడై నిలిచిన వాడు ఇక మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఒకసారి ఆ బాబాయిని కలుద్దాం, ఆ వ్యక్తిని కలుద్దాం అని వెళ్ళినప్పుడు ఆయన అంటాడు కదా, ఎట్టున్నావు కనుక ఆరోగ్యంగా ఉన్నావా అని అడుగుతుంటే ఆయన అంటాడు కదా, అవును చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఎందుకో చెప్పునా, మా వాళ్ళు అన్నారు ఇదిగో మరి ఆ ఊరు పొరుమేరు దాడితే నీకున్న రోగం పోద్ది, నీకున్న ఈ యొక్క దరిద్రత, నీకున్న ఈ బలహీనత పోయిద్ది అని చెప్పారయ్యా. అందుకే పొలిమేరు దాటి వచ్చాను, ఇదిగో నేను బాగుపడ్డాను అన్నాడు ఆయన. దేవుడు బాగు చేశాడని కాదు, ఎంతోమంది సేవకులు ఇదిగో అతని మీద చేతులుంచి ప్రార్థిస్తే, ఇదిగో గొప్ప గొప్ప సేవకులందరూ ఇదిగో మరి ఆయన కొరకు ప్రార్థన చేస్తే ఆ దేవుని యొక్క మహాకృపను బట్టి నేను బాగుపడ్డాను అనవలసిన వాడు ఏమన్నాడు తెలుసునా, ఇదిగో నేను పొలిమేరు దాచడం వలన నేను బాగుపడ్డాను, నేను పొలిమేరు దాచడం వలన నేను బాగుపడ్డానయ్యా, నేను బాగుపడ్డాను. మరి కొంతమంది అంటారు ఇదిగో నేను ఇదిగో పొలానా ఇదిగో గుమ్మడికాయలు కొట్టుకోవడం వల్ల, నిమ్మకాయలు కట్టుకోవడం వల్ల, లేకపోతే ఇదిగో ఇలా సోది చేపించుకోవడం వల్ల, ఇలా ఇదిగో నేను తిరిగి నేను ఆ యొక్క ప్రియ దేవుని బిడ్డలారా బాగు చేయించుకోవడం వల్ల, అంటే ఇదిగో తిరిగి బాగు చేయించుకోవడం వల్ల నేను బాగుపడ్డాను అంటారు. మరి కొంతమంది అంటారు అయ్యా ఇదిగో నిజంగా ఇదిగో ఎట్లా ఉన్నావు అని అడుగుతుంటే మేము వాళ్ళు అంటారు ఏమైందా, హాస్పిటల్కి వెళ్ళాం 50,000 అయిపోయినాయి, ఇంకా బాగుపడుకున్నట్టుంటా, ఇదిగో ఇట్లా ఉన్నానంటారు వాళ్ళు. అంటే 50,000 రూపాయలు పెడితే బాగుపడతారండి? 1,00,000 రూపాయలు పెట్టినా బాగుపడతారా? ఇదిగో 1,00,00,000 రూపాయలు పెట్టినా బాగుపడతారా? మరి ఆ లెక్కనైతే మరి ప్రియ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ప్రియ దేవుని బిడ్డలారు, కోటేశ్వరుడు, ఎన్నో కోట్లు ఉన్నాయి, ఆయన 1,00,00,000 రూపాయలు హాస్పిటల్లో పెట్టినా ఈ కరోనా నుండి బాగుపడలేదే. అంతేకాదండి, ఈనాడు చాలామంది ఇదిగో కోటేశ్వరులు, డబ్బులు లెక్క చేయని వారు, లక్షలకు లక్షలు ఇదిగో కోట్లు సంపాదించే వాళ్ళు సైతము ఈనాడు అనారోగ్య పాలై చనిపోతున్నారే. మరి ఆ డబ్బు వాళ్ళని రక్షించలేకపోయిందే. ఈనాడు చాలామంది అజ్ఞానం అండి. దేవుడు మేలు చేసినా, దేవుడు ఉపకారం చేసినా ఇది దేవుడి వలన కలగలేదు, ఇది నా ధనము వలన, నా శక్తి వలన, నా జ్ఞానం వలన, నా అధికారం వలన, నా యొక్క బంధువుల వలన, నా కుటుంబ సభ్యుల వలన, ఇదిగో నా వలనే, ఇదిగో నా మట్టుకు నేనే జాగ్రత్తగా ఉన్నాను, అందుకే నాకు ఈ క్షేమం అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు కరోనా కరోనా పరిస్థితులు కొంచెం తీవ్రత తగ్గింది. ఒకవేళ ఎవరినైనా అడిగితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరినైనా అడిగితే ఏమంటారో తెలిసిన, అయ్యా నువ్వు ఈరోజు క్షేమంగా ఉన్నాగా, ఏంటి కారణం? నిజంగా కరోనా రాకుండా చాలా బాగున్నావు అంటే వాళ్ళు అంటారు ఏం చేస్తావండి, చాలా జాగ్రత్త పడ్డాను, చాలా ఆరోగ్యం, నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను, అసలు ఇంట్లో నుంచి బయటకు వచ్చింది లేదు, కనుక మాస్క్ మాత్రం వదల్లా, శానిటైజర్లు వాడుతూనే ఉన్నాను, కనుక నిజంగా ఎంతో జాగ్రత్తగా ఉన్నాను, కనుక ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నా. చూడండి ఎంత అజ్ఞానము. ఆ మిగతా కరోనా వచ్చిన వాళ్ళందరూ అజాగ్రత్తగా ఉన్నారనే. చూడండి పెద్ద పెద్ద అధికారులు సైతం, ట్రంప్కి వచ్చింది, చిరంజీవికి వచ్చింది, నిజం అండి. మరి ఎంతోమంది సినీ యాక్టర్లకి, నాయకులకు, అధికారులకు ఎంతోమంది కరోనా వచ్చింది. మరి ఇంతమంది వాళ్ళు జాగ్రత్త లేక అజాగ్రత్త వల్ల వచ్చిందంటారా? లేదు, కేవలం నీ ఎడల దేవుని కృప, దేవుడు నిన్ను కాపాడబట్టి, నీకు క్షేమం ఇవ్వబట్టి ఈరోజు ఆ కరోనా అనేది నీకు, నీ కుటుంబానికి అంటకుండా దేవుడు నిన్ను కాపాడాడు. దేవుడు నీకు క్షేమాన్ని, నీ కుటుంబానికి క్షేమాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు నీ బ్రతుకులో ఇటువంటి ఎన్నో కార్యాలు ప్రభు చేస్తూ ఉండగా దేవుడు చేస్తాడనే ఇదిగో జ్ఞానము లేకుండా అజ్ఞానంగా మాట్లాడుతున్నావే. నిజంగా నీవు కృతజ్ఞత కలిగిన వాడవేనా? అందుకేనేమో నీ జీవితంలో బుద్ధిహీనుడు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేయలేదని చెప్పుకునేవాడు బుద్ధిహీనుడండి. ఒకడున్నాడు ఆ సంవత్సరం పంట బాగా పండింది అంటాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగంలో సమస్తమా అని దేవుని స్తుతించవలసిన, ఆ దావీదులాగా స్తుతించవలసిన వాడు ఏమంటాడు తెలుసిన, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, ఇదిగో అనేక సంవత్సరాలకు సరిపోయిన ధాన్యం నీ కొరకు దాచుబడి ఉంది అని చెబుతుంటే దేవుడు అంటాడు, ఒరే వెర్రివాడా, ఒరే ఫూల్, ఇదిగో ఇది నాది, నా కష్టం అనుకుంటున్నావు,
ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఇదిగో నాది అనుకున్నది ఎవరు వశమైందో నువ్వు ఎరిగి ఉన్నావా? నిజమే కదా, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకుండుట వ్యర్థమే. దేవుడిని పంటను కాపాడుతున్నాడు, దేవుడిని ఇంటిని కాపాడుతున్నాడు, దేవుడిని కుటుంబాన్ని కాపాడుతున్నాడు, ఇదిగో దేవుడిని ఉద్యోగాన్ని కాపాడుతున్నాడు, దేవుడిని వ్యాపారాన్ని కాపాడుతున్నాడు, దేవుడు సమస్తమును కాపాడుతున్నాడు. ఈ కరోనా రాకుండా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ గ్రామాన్ని దేవుడు కాపాడుతున్నాడు. దేవుడు నిజంగా ఆయన ఉండబట్టి నాకు క్షేమం, ఆ దేవుడి వలనే ఈరోజు ఆరోగ్యం, ఆ దేవుడి వలనే నాకు ఈరోజు సమృద్ధి, ఆ దేవుడి వలనే నాకు ఆశీర్వాదం అని ఏ రోజైనా దేవునికి కృతజ్ఞతలు చెల్లించావా? ఒకసారి ఆలోచన చేయి. లేకపోతే ఇదిగో ఏవేవో కారణాలు చెప్పి మిగతా 9 మందిలాగా ఏదో నేను లక్కుండి బాగుపడ్డాను, ఏదో నా అదృష్టం బాగుండి నా భార్య ఇదిగో నా బిడ్డల యొక్క ఇదిగో వాళ్ళు కనుక వాళ్ళ వల్ల నేను ఏదో బాగుపడ్డానని, లేకపోతే ఇదిగో నేనేదో బాగుపడ్డాను ఏదేదో కారణాలు ఎత్తుకొని ఇదిగో దేవునికి అవమానపరిస్తే, ఆనాడు కృతజ్ఞత లేని వారు ఇశ్రాయేలీయులండి అరణ్యములో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. జాగ్రత్త. కృతజ్ఞతలు ఇదిగో దేవుడు చేస్తాడనే కృతజ్ఞత లేక నువ్వేమాత్రమైనా ఇదిగో నువ్వు దేవుణ్ణి స్తుతించుకుని ఉంటే మరి నీ పరిస్థితి ఏమైందో అది నీకే తెలియాలి, దేవునికే తెలియాలి. అయితే ఒక విషయాన్ని చెబుతున్నా, దేవుడు మన జీవితంలో మేలులు చేయగా, దేవుడు మన బ్రతుకులో ఉపకారం చేయగా, దేవుడు మన బ్రతుకులో కార్యం జరిగించగా మనము చేయవలసిన పనేంటో తెలుసిన, దేవుని మేలులను తలంచి దేవుని కార్యాలు తలపోసుకొని దేవునికి కృతజ్ఞతా స్తుతులు మనము చెల్లించ బద్ధులమై ఉన్నాం. కనుక దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క కార్యాలను బట్టి కృతజ్ఞతలు మనం చెల్లించి ప్రభుని స్తుతించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో మరొక దేవుడు చేసిన కార్యాల గురించి చెబుతాను. మరొక కార్యం ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి ప్రత్యక్షంగా పరోక్షంగా, అంటే కంటికి కనపడని కార్యాలు, కంటికి కనిపించే కార్యాలు. అయితే మరొక ఉన్నతమైన కార్యం ఏంటో తెలుసిన, మనం కొరింథీయులకు రాసిన మరి 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన మరి మొదటి పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని 24వ వచనాన్ని చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తను అప్పగింపబడుతున్న రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను ప్రభువా. కనుక ఇక్కడ దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు యొక్క అంటే శరీరాన్ని పోల్చి రొట్టెను, అంటే ప్రియ దేవుని బిడ్డలారా ఆయన రక్తాన్ని పోల్చి ద్రాక్షరసాన్ని ఇదిగో పుచ్చుకునే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాట ఏందో తెలిసిన, ఇది మీ కంటికి రొట్టె కానీ ఇది మీ కొరకు విరవబడిన నా శరీరం, ఇదిగో ఇది మీ కంటికి ద్రాక్షరసమే కానీ ఇది మీకు కనుక మీకోసమే పిండపడిన నా రక్తం అని ప్రభు అంటాడు. అంటే ఈ 3 వచనాల యొక్క ఆధారం ఏంటంటే, ఈ 3 వచనాల యొక్క ఆధారం ఏంటంటే ఒకటే ఆధారం, అదేంటో చెప్పనా, ఆయన త్యాగం. ప్రభు యొక్క త్యాగాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. ప్రభు యొక్క త్యాగాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి. ప్రభు యొక్క ఇదిగో త్యాగం నిజంగా ఈ లోకంలో ఏ ఒక్కరూ చేయలేని త్యాగం, ఏ మనిషి చూపలేని త్యాగం, ఏ మనిషి చేయలేని త్యాగం అండి. కట్టుకున్న భార్య కానీ, ఇదిగో మరి కన్నా తల్లిదండ్రులు కానీ, కన్నా బిడ్డలు కానీ, ఈ లోకములో తోడబుట్టిన వాళ్ళు కానీ ఎవరు చేయలేని త్యాగం. ఏంటి ఆ త్యాగమో తెలుసునా? యేసుక్రీస్తు వారి యొక్క సిలువ త్యాగం, ఆయన కలువరి త్యాగం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కలువరి సిలువలో ఆయన చేసిన త్యాగం అంటే
ప్రియ దేవుని బిడ్డలారా, ఆ త్యాగములో ఎన్నో కార్యాలు ఉన్నాయి. ఎన్నో చక్కని ఇదిగో త్యాగశీలమైన కార్యాలు ఎన్నో ప్రభు మన కొరకు దాచిపెట్టాడు. నిజంగా ఈరోజు ఆ ప్రభువులో ఆ ప్రభు మన కొరకు చేసిన త్యాగం ఏంటో ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఏం త్యాగం చేశారు? ఈరోజు ప్రజలు ఇదిగో నీ బంధువులు కానీ, నీ రక్త సంబంధికులు కానీ, ఇదిగో నీ వారు కానీ ఎవరు ఏ త్యాగం చేశారు? నీ కొరకు ఏ త్యాగాన్ని వారు చేశారు? ఒకసారి ఆలోచన చేయి. వారు నీ జీవితంలో చేసిన త్యాగం ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు చేసిన త్యాగం నిజంగా మనుషులు చేసిన వారు చేసిన వారి త్యాగాన్ని ప్రక్కన పెడితే నీ వారు చేసిన త్యాగం చాలా స్వల్పమైంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చేసిన త్యాగం చాలా గొప్పది. ఈనాడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు చేసిన త్యాగం ఏంటో, ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన చేసిన కార్యాలేంటో ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం మరి 53వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 53వ అధ్యాయము 3-4 వచనాలు. అతడు తుణుకరింపబడి వాడాయను, మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడును, వ్యాధి అనుభవించువాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తుణుకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వాడిగాను, శ్రమనొందిన వాడిగాను మనం అతన్ని ఎంచితిమి. ఇక్కడ దేవుని వాక్యాన్ని 2 వచనాలు ఆధారం చేసుకొని మనం చూడగలిగితే ప్రభు చేస్తున్న త్యాగం అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఏంటో తెలుసునా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి గురించింది ఈ ప్రవచనం. అయితే ఆ దానిలో ఆయన త్యాగం ఏంటి అని గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించేవాడుగాను ఆయన మారాడు. ఆయన వ్యాధిగ్రస్తుడిగా మారాడండి. ఎలా మారాడు? వ్యాధిగ్రస్తునిగా. ఆయన అనారోగ్యం ఉందా ఆయనకి? ఆయన మనలాగా శరీర బలహీనతలు కలిగిన వాడా? కాదండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసము ఆయన వ్యాధి అనుభవించేవాడిగా మారాడు. ఎందుకంటే ఈనాడు మానవుల జీవితంలో ఎన్నో రోగాలు ఏలుబడి చేస్తున్నాయి. నిజంగా శరీర బలహీనతలు, ఈనాడు కరోనా ఒకటి అనుకున్నాం, కానీ మరి మనిషి జీవితంలో అనేక బలహీనతలు అండి. క్యాన్సర్ అని, నిమ్ము అని, టీబీ అని, ఇదిగో మరి ఎన్నెన్నో మరి బలహీనతలు, మరి ఎన్నెన్నో అనారోగ్యాలు ఈనాడు మనుషులను బలహీనపరిచి వారిని మరణానికి లాక్కు వెళుతున్నాయి. అయితే దేవుడు ఆ బలహీనతల నుండి, ఆ వ్యాధి నుండి నిన్ను విడిపించడానికి దేవుడే నీ కొరకు వ్యాధిగ్రస్తుడిగా మారిపోయాడు. అంటే నీ కొరకు బాధ అనుభవించేవాడిగా, నీ కొరకు ఇదిగో నీ బలహీనతలను ఇదిగో తన మీద వేసుకున్న వాడిగా ఆయన మారిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ వ్యాధిని తను అనుభవించాడండి. నీ బలహీనతలు తను పొందాడు. ఇదిగో నీకున్న రోగము ఇదిగో తన మీద వేసుకున్నాడు. అలా వేసుకున్నాడు కనుకే మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో గాయపరచబడ్డాడు. అందుకే మనం 5వ అధ్యాయం చివరి మాట మనం చదువుకుంటే, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. నా యొక్క బలహీనతలను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు గాయపరచబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన బలహీనతలను బట్టి గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని కొడుతూ ఉంటే, ఆయన దేహం చేల్చబడుతూ ఉంటే అయ్యో ఎంత బాధ అనుభవించాడో. కానీ మాట్లాడలేదు, నోరు మాట్లాడకుండా ఇదిగో మౌని అయి ఆ బాధంతా భరించాడు నా యేసయ్య. కారణం ఏంటో తెలుసునా? నీ రోగాన్ని తీసేయడానికి, ఆ గాయాల ద్వారా నిన్ను స్వస్థపరచడానికి, ఆ గాయాల ద్వారా నిన్ను బాగు చేసి నిన్ను తన సాక్షిగా మలుచుకోవడానికి. అందుకే నీ యొక్క ఎన్ని రోగాలతో బాధపడుతున్నావో అన్ని రోగాల నుంచి నయం చేయడానికి ఆయన శక్తివంతుడై ఉన్నాడు.
ఈ లోకాన్ని చూస్తే ఇదిగో కంటికో ఒక డాక్టరు, పంటికో ఒక డాక్టరు, చెవుకో డాక్టరు, గుండెకో డాక్టరు, లివర్కో డాక్టరు, మరి ఎన్నో మరి అవయవాల్లో ఎన్ని అవయవాలు ఉన్నాయో అంతమంది డాక్టర్లు ఉన్నారు. కానీ ఒక వాస్తవం చెప్పునా, ఈ లోకములో నువ్వు ఏ రోగంతో నువ్వు బాధపడుతున్నా, ప్రియ దేవుని బిడ్డలరా, నీలో కనుక ఎన్ని రోగాలు ఉన్నా అన్ని రోగాలకు ఒకడే ఒక వైద్యుడు, ఆయనే యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు ఇదిగో పరమ వైద్యుడిగా ఆయన ఉండి నిన్ను బాగు చేయాలని, నిన్ను స్వస్థపరచాలని నీ కోసం తనను తాను ఇదిగో పాపిష్ట జనులకు అప్పగించుకున్నాడండి. కారణం ఏంటో తెలుసున, నీ వ్యాధి తను పొంది ఆ వ్యాధిని బట్టి ఆయన గాయపరచబడి తన గాయాలతో నిన్ను స్వస్థపరచడానికి యేసయ్య నీ కోసం గాయపరచబడ్డాడు, శ్రమపడ్డాడు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యొక్క త్యాగాన్ని ఎప్పుడని గ్రహించావా? ఆయన నీ కొరకు వ్యాధు అనుభవించేవాడిగా మారాడండి. అంతేకాదు, మనం గమనిస్తే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, 8వ అధ్యాయము 9వ వచనం, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8:9 అనగా 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 8-9 వచనాలు నేను చదువుతున్నాను. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదుము కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దరిద్రము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను. బా, ఎంత గొప్ప దేవుడండేనా! నీకోసం నా కోసం యేసుక్రీస్తు ప్రభువారండి మన దరిద్రతను తీసివేయడానికి ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడైపోయాడు, మన కోసం దరిద్రుడైపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ధనము కనుక మనము ధనవంతులు కావాలని ఇదిగో ఐశ్వర్యవంతుడు ధనవంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు దరిద్రుడైపోయాడు. ఎంత నిజంగా ఎంత త్యాగం అండి, ఎంత త్యాగం! ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒకరోజు ఒక వార్తల్ని ఒకటి విన్నాను. ఒకరోజు ఒక వ్యక్తి ఒక ముసలామె యొక్క తలను నరికి చేత్తో పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీసులందరూ అలా అట్లా భయక్రాంతులు ఆయన నిలబడ్డారు. రే ఏంట్రా, ఎవరిదిరా తల అంటే, అయ్యా నేను పలానా, ఇదిగో ఈ తల మా అమ్మది అన్నాడు. ఒరే, అమ్మ తలకై నరికి తీసుకొచ్చావా? అసలు నీకు బుద్ధి ఉందా? అరే, ఎవడైనా కన్న తల్లిని నరుగుతారా అట్లా? వాడు అంటాడు, నరకాలి. ఎందుకంటే మా అమ్మ ఎంత అన్యాయం చేసిందో తెలుసా? మా అమ్మ ఇదిగో మా తమ్ముడికి ఆస్తంతో రాసిచ్చింది. అమ్మ మరి నాకు అంటే, నీకు దిక్కున్నవాడికి చెప్పుకో, నీకు రూపాయి కూడా ఇవ్వను అని నా తల్లి అందండి. అందుకే ఇదిగో మమ్మని నీకో చంపేశాను నేను. చూడండి, ఆస్తి కోసం ఇతరులను చంపగలిగిన వాళ్ళు మనం చూసాం. ఎవడు ఎట్లా నాశనం అయితే నాకేంటి, ఎవడు ఎట్లా పోతే నాకేంటి, ఇదిగో నేను గొప్ప ధనవంతునై ఉండాలి, నేను భాగ్యవంతునై ఉండాలి, నేను ఐశ్వర్యవంతునై ఉండాలి అని చాలామంది ఇదిగో ప్రజలను మోసం చేసి, దగా చేసి, కుట్ర చేసి, ఇదిగో వారి కుటుంబాలు, వారి యొక్క కొంపలు కూల్చి, వారి జీవితాలు నాశనం చేసి ఈనాడు చాలామంది జీవితాలు మరి ఐశ్వర్యవంతులుగా తీర్చబడుతున్నారు. కానీ ఒక మాట చెప్పునా, ఇదిగో మన దేవుడు అలాంటి వాడు కాదు. నీ కొరకు తానే దరిద్రుడైపోయాడు నీకు ధనవంతుడిగా నిన్ను చేయడానికి. తన మహదైశ్వర్యములో నీ ప్రతి అవసరాలు తీర్చడానికి, నీ అక్కర్లు తీర్చడానికి, నీ కొరతలు తీర్చడానికి, ఇదిగో నీకు చాలిన దేవుడై ఇదిగో నువ్వు మొరపెట్టినప్పుడల్లా నీకు సహాయం చేయడానికి ఆయన నీ కొరకు దరిద్రుడిగా మారిపోయాడు ఆయన. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎవరండి నాకు లేకపోయినా పర్వాలేదు, నువ్వు బాగుంటే చాలనుకునేది? నువ్వు ఏదైనా నువ్వు నష్టపోవు, లేకపోతే నువ్వు నాశనం. కానీ నాకు కావాల్సిన ఆస్తి నాకు కావాలి, నాకు కావలసిన సొమ్ము నాకు కావాలి, నాకు కావలసిన డబ్బు నాకు కావాలి అని ఎంతోమంది ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో ఆస్తి కోసం పోరాడే వాళ్ళు ఎంతమందో కదా. కానీ మన యేసయ్య అండి మన కోసం తనను తాను అప్పగించుకున్నాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు! ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మరొక విషయం ఏంటో తెలుసునా, మరి రోమపత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిస్తే,
6వ అధ్యాయం 10వ వచనములో, ఎలయనగా ఆయన చనిపోవట చూడగా పాపం విషయమై ఒకమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. పాపం విషయమై చనిపోగా, ఎవరి పాపం? ఆయన చేశాడా పాపం? కాదు. మరి ఎందుకని పాప విషయమై యేసుక్రీస్తు ప్రభువు చనిపోయాడు? మనం ఆ మాటని గమనిస్తే పేతురు రాసిన మొదటి పత్రికలో ప్రియ దేవుని బిడ్డల 2వ అధ్యాయం 24వ వచనం, 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకోగలిగితే అక్కడ అంటాడు, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను తన మ్రాను పైన మోసుకొనెను. అతడు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. ఇక్కడ దేవుని వాక్యాన్ని గమనిస్తే ఆయన పాపాల విషయమై చనిపోయాడట. అయితే పాపం విషయమై ఎందుకు చనిపోయాడు? ఎందుకంటే మనము పాపాల విషయమై చనిపోయి నీతి విషయమై మనం జీవించున్నట్లుగా తనకు తానే సిలువ మ్రాను పైన మన పాపాలు మోసాడు యేసయ్య. అంటే మనలను పరిశుద్ధులుగా చేయడానికి, మనలను నీతిమంతులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు తాను పాపిగా చేయబడ్డాడు, తాను దోషిగా చేయబడ్డాడండి. అందుకనే దోషుల గుంపులో, దోషుల స్థానములో యేసయ్యని కొరకు నిలబడ్డాడు. ఈనాడు యేసయ్యను దోషిగా నిలబెట్టింది ఎవరో తెలుసునా? నీవే. పరిశుద్ధుడకు యేసయ్యని, నీతిమంతుడైన యేసయ్యను ఒక దోషిగా, పాపిగా ఇదిగో ప్రజలందరూ ఎదుట నిలబెట్టింది ఎవరో తెలుసునా? నీ పాపాలే, నీ దోషాలే, నీ అతిక్రమాలే. అయితే ఆ పాపముల వల్ల వచ్చే జీతమైన మరణం నుండి నేను తప్పించడానికి, నిత్య నరకాగ్ని నుండి నేను తప్పించడానికి, నిన్ను పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, తన వలె ఏదిగో పరిశుద్ధులుగా, పరిశుద్ధురాలుగా నేను చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు నీకోసం పాపిగా చేయబడ్డాడు. నీకోసం తను పాపిగా చేయబడ్డాడండి. పాపిగా దోషుల గుంపులో నిలబడ్డాడు యేసయ్య. ఎంత గొప్ప ఇదిగో త్యాగమో కదా. గవర్నర్ సైతం, పిలాతు సైతం అంటాడు, ఇతనిలో నాకు ఏ నేరము కనిపించలేదు, ఇతడు నీతిమంతుడు, వదిలిపెడదాం. కానీ ప్రజలందరూ అంటారు ఇతడు పాపి, ఇతడు దోషి, ఇతడుకు సిలువేయండి అని యేసుక్రీస్తు వారిని దోషిగా, పాపిగా చూసింది లోకం. అలా ఎందుకు చూసిందో తెలుసునా? యేసయ్య మనందరి పాపాలు తన సిలువ పైన వేసుకొని, మనందరి పాపాలు తన భుజము మీద వేసుకున్నాడు గనక తను పాపిగా మారాడు. అంతేకాదు, సిలువ వేయబడిన తర్వాత 2 దొంగల మధ్య ఆయన సిలువ వేయబడ్డాడు. నిజమండి, దొంగల మధ్య ఒక నేరస్తుడిగా సిలువ వేయబడ్డాడు యేసయ్య. అందుకే కుడివైపు దొంగ అంటాడు, ఒరే ఎడమవైపు దొంగతా అంటాడు, ఒరే ఇదిగో ఈ శిక్ష మనకైతే తగును, కానీ ఇతడు ఏ నేరము చేయలేదురా. నిజమే, యేసయ్య ఏ నేరము చేసిన వాడు కాదు. అతడు దొంగల్లో ఒక దొంగగా, నేరస్తుల్లో నేరస్తుడిగా, ఇదిగో పాపుల్లో ప్రధాన పాపిగా యేసయ్య మనందరి కోసం నిలబడ్డాడు. కారణం ఆయన పాపి కాదండి, కానీ నీ కోసం, నా కోసం పాపాన్ని భరించాడు, పాపాన్ని తన మీద వేసుకున్నాడు. పాపిగా ఆయన మారాడు. ఒక మనిషిని చంపి, ఇదిగో నువ్వు చంపానని చెప్పుకో అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒక తప్పుడు పని చేసి ఈ నింద నీ మీద వేసుకో అంటే ఎవరైనా వేసుకుంటారా? కానీ యేసయ్య నీ నిందలన్నీ భరించాడు, నీ యొక్క అవమానాలన్నీ భరించాడు, నీ పాపాన్ని భరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కనుక నీ పాపాన్ని భరించి పాపిగా మారాడు. అలా పాపిగా మారి సిలువ వేయబడి సిలువలో తన ప్రాణం పెట్టాడు. ఎంత గొప్ప త్యాగశీలుడు కదా అంట. ఈనాడు ఆ త్యాగానికి ఏమి ఇస్తావు? కనుక ఇదిగో నీవు వ్యాధిగ్రస్తుడు అంటే ఇదిగో ఆయన నీ కొరకు వ్యాధి అనుభవించి నీకు ఆరోగ్యం ఇచ్చాడు. నువ్వు దరిద్రుడు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీ దరిద్రతను తీసివేయడానికి ఆయన దరిద్రుడిగా మారాడు. ఇదిగో నువ్వు పాపిగా ఉంటే నిన్ను పరిశుద్ధుడిగా చేయడానికి ఆయన ప్రజలందరి ఎదుట పాపిగా నిలబడ్డాడు. కనుక మరి దేవునికే ఇస్తావు. ఇంకో మాట ఉంది, అదేంటో చెప్పనా?
యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఒక చక్కని మాట, మనకి తెలిసిన మాట. అదేంటో తెలుసునా? ప్రియ దేవుని బిడ్డలారా, 5వ వచనం, మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడేను, మన దోషములు బట్టి అతను నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఇక్కడ ఈ దేవుని వాక్యాన్ని గమనిస్తే ఆయన చేసిన మరొక త్యాగం ఏంటో తెలుసునా? మన కోసం గాయపరచబడ్డాడు. అంటే మనము చేసిన పాపాలకు, దోషాలకు, అతిక్రమాలకు ఇదిగో పడవలసిన శిక్ష, ఇదిగో మనం అనుభవించవలసిన శిక్ష మనకు మారుగా యేసయ్య ఆ శిక్షను భరించాడు. మనకు మారుగా యేసుక్రీస్తు ప్రభువు శిక్షను భరించాడండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో నీవు చేసిన చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలను బట్టి ఇదిగో తలపైన ముళ్ళ కిరీటం పెట్టబడ్డాడు. అంతేకాదు ఈ దేహముతో నువ్వు చేసిన నీచమైన కార్యాలు బట్టి కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు. ఇదిగో ఈ చేతులతో నువ్వు చేసిన పనికి మాలిన కార్యాలు బట్టి చేతులో మేకులు కొట్టించుకున్నాడు. నీవు వెళ్ళకూడని చోట్లకి, తప్పుడు మార్గాలు నడిచిన విధానం బట్టి కాలంలో మేకులు కొట్టించుకున్నాడు. అంతేకాదండి, ఇదిగో నీవు దేహముతో, ప్రాణాత్మ, ఇదిగో నీ యొక్క అవయవాలతో నీవు చేసిన ప్రతి ఒక్క దోషాన్ని బట్టి యేసయ్య ప్రక్కలో బలిపోటు పెట్టి ఆయన పొడిపించుకున్నాడు. ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నేను చెప్పే మాట ఏందో తెలుసునా? నీవు పొందవలసిన శిక్షకు, నీవు పొందవలసిన ఇదిగో ఆ శిక్షను యేసయ్య తన మీద వేసుకొని నీ కొరకు, నా కొరకు ఆ శిక్షను కలువరి సిలువలో ఆయన పొందాడు. మనందరి కోసమై ఆయన శిక్షను భరించాడు. ఆయన ఎంత త్యాగము! ప్రియా దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత త్యాగముతో ఆయన మనందరి కోసము ఆయన గాయపరచబడ్డాడు. మనందరి కోసము ఆయన శిక్షను భరించి నీకు నాకు మారుగా ఆయన సిలువ వేయబడి సిలువలో తను ప్రాణమిచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ కలువరి సిలువను అలా చూస్తూ ఉంటే ఆ కలువరి సిలువలో యేసయ్య ఒక మాంసముద్దుగా మారిపోయాడు. ఎంత క్రూరంగా కొట్టారో తెలుసా? యేసు ప్రభువారిని ఒక కొరడాకి 5 గాలాలుంటే ఆ గాలాలు ఒక్క దెబ్బకి 5 గాలాలు యేసయ్య దేహంలో దిగబడేవి. ఆ దిగబడిన కొరడాని అట్లా లాగుతుంటే యేసయ్య చర్మం చీల్చుకొని వచ్చేది. అలాంటి ఒక్కటి తక్కువ 40 దెబ్బలు కొట్టగా ఆయన దేహమంతా మాంసం ముద్దగా, తలపైన ములకిరీటం పెట్టగా తలంతా రక్తసిక్తం అయిపోయింది. ఇదిగో చేతులో కాలంలో మేకులు కొట్టగా ఇదిగో రక్తం. ఒకడు చచ్చాడో బతికాడో చూద్దామని యేసుక్రీస్తు ప్రభువారి పక్కలో బల్లె పెట్టి పొడిస్తే ఆ బల్లెము, ప్రియా దేవుని బిడ్డలారా, ఏదుగో ఆ లివర్ని, ఆ ఊపిరితిత్తులను, గుండెను ఏదుగో అలా దూచుకొని ఎక్కడో గుండెలో దాగున్న రక్త బిందును కూడా బయటికి తీసుకొచ్చింది. ఎందుకు ఆయన అంతగా నలగొట్టబడ్డాడు? ఎందుకు అంతగా ఆయన గాయపరచబడ్డాడు? ఎందుకు ఆయన అంతగా రక్తాన్ని కచ్చాడు? ఏ నేరం చేశాడు? ఏ నేరం చేయాలా? చేసిన వాడు నీవే. నీ నేరానికి, నా నేరానికి మారుగా యేసయ్య తను బలియాగమయ్యాడు. నిజమండి, ఒకనాడు పాత నిబంధనలో ఎవరైనా తప్పు చేస్తే గొర్రెను, మేకను తనకు బదులుగా, తనకు మారుగా ఆ గొర్రెను, మేకను వధించేవాళ్ళు. కానీ ఈ క్రొత్త నిబంధన కాలములో ప్రియా దేవుని బిడ్డలారా, వధింపబడిన గొర్రెపిల్లగా ప్రజలందరి కోసం ఒక్కమారి యేసయ్య మనందరి కోసం బలియాగమయ్యాడు. యేసయ్య. ఆ సిలువ త్యాగానికి, ఆ మరణ త్యాగానికి యేసయ్యకి ఇవ్వగలం. సహోదరి సహోదరుడా, యేసయ్య త్యాగం ఎంత గొప్పదో తెలుసా? నీ కొరకు వ్యాధిగ్రస్తుడైపోయాడు, నీ కొరకు దరిద్రుడైపోయాడు, నీ కొరకు పాపిగా మారిపోయాడు. నీ కోసము ఇదిగో తను సిలువైబడి కలువరి సిలువ మ్రానుపోయిన 3 మేకుల మధ్య వేలాడుతూ చనిపోయాడు. ఆయన ఏమిస్తావు యేసయ్యకి? ఏమిస్తావు యేసయ్యకి? యేసయ్యకి కావాల్సింది ఏంటో తెలుసిన? నీ హృదయం యేసయ్యకి కావాలి. నీ బ్రతుకు కావాలి యేసయ్యకి. ఇదిగో నీ పాపాల విషయమై విడిపించబడి, నీ పాపాల నుండి నీ విడుదల పొంది, నువ్వు మారు మనస్సు పొంది రక్షించబడి నువ్వు ఆయన బిడ్డగా మారాలి. ఇదే యేసయ్యకి కావాలి. కనుక నీ బ్రతుకు మారి, నీ జీవితం మారి, నీ తలంపులు మారి, నీ ఊహలు మారి, నీ మాటలు మారి, నీ క్రియలు మారి, నువ్వంతా ప్రభు యొక్క రక్తములో కడగబడి నీవు పరిశుద్ధుడిగా తీర్చబడితే ఆ బాధ అంతా మర్చిపోతాడు ఆయన. 9 మాసాలు మోసే ఒక తల్లి కనే విషయంలో ఎంతో బాధ, ఆ బాధంతా పంటి బిగున ఇదిగో ఆ బాధంతా అనుభవిస్తూ
ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బిడ్డ కన్న తర్వాత బిడ్డను చూసి ఆ బాధ అంతా మర్చిపోతుంది. అలాగే ఈరోజు నీవు కూడా యేసయ్య తన బాధ మర్చిపోవాలి అంటే ఇదిగో ఆయన పొందిన, ఇదిగో ఆయన త్యాగానికి రుణముగా నువ్వు ఆయన బిడ్డగా మార్చబడితే, ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తే, ఆయన బిడ్డలాగా నువ్వు ఆయన మహిమ కొరకు నువ్వు బ్రతికితే, నిన్ను బట్టి నా యేసయ్య ఆ బాధ మర్చిపోయి నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఒకటి, ప్రభు చేస్తున్న మేలులకు నువ్వేమివ్వగలవు కనుక ఆయన కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పటికీ మర్చిపోకూడదు. ఒకటి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోదిగా ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో మన హృదయాన్ని ప్రభుకు సమర్పించి మనము యేసుక్రీస్తు రక్తంలో కడగబడి మనం నీతివంతులమై పరిశుద్ధులమై మనం ప్రభు కోసం నమ్మకంగా జీవించగలిగితే, ప్రభుకు కొరకు యథార్థంగా నీతిగా పరిశుద్ధముగా మనం బ్రతకగలిగితే దేవుడు మనల్ని బట్టి ఎంతో సంతోషిస్తాడు, మహిమపరచబడతాడు. ఆయన శిలువ త్యాగానికి నీవిచ్చే కృతజ్ఞత నీ జీవితమే, నీ మారిన నీ బ్రతుకే, పరిశుద్ధంగా నువ్వు బ్రతుకుతున్న ఆ జీవితమే నా యేసయ్య కావాలి. ఇస్తావా? నీ హృదయాన్ని మార్చుకుంటావా? ప్రభుకు నిన్ను అప్పగించుకొని ప్రభుకు మహిమకరంగా బ్రతుకుతావా? కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలోనైనా చదవబడిన నైనా ఈరోజు ధ్యానించబడిన నీ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ఈరోజునైనా మేము నీకు కృతజ్ఞత గలవారమై ప్రతి విషయమందు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాదు నీ త్యాగము మా ఎడల అయ్యా, నువ్వు మా ఎడల ఎంతో గొప్ప త్యాగం చేసావు. ఆ త్యాగాన్ని బట్టి కూడా అయ్యా నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా జీవితాన్ని, మా బ్రతుకును, మా ఆలోచనలు, మా మాట, మా తలంపులు అన్నీ మార్చుకొని అయ్యా అయ్యా నీ సొత్తు అయిన బిడ్డగా, అయ్యా నీ సొత్తు అయిన జనాంగముగా, అయ్యా నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా నీకు మహిమకరంగా బ్రతికే కృపనిచ్చి మమ్మల్ని దర్శించి నీ నామానికే మహిమ తెచ్చుకొని ఈరోజు వాక్యాన్ని విన్న అయ్యా ప్రతి బిడ్డను దీవించి వారి కుటుంబాలు ఆశీర్వదించాలి. అయ్యా ప్రతి ఒక్కరిని రాకడ కొరకు సిద్ధపరిచి ఈ రాజ్యానికి వారసులుగా చేసి నీ నామానికే మహిమ తెచ్చుకోమని ప్రతి బిడ్డని చేతులుగా అప్పగిస్తూ సహాయం చేయమని యేసుక్రీస్తు పేరిట అయ్యా మరి లైవ్ అయ్యా ఇదిగోనైనా ఇటు యూట్యూబ్ ద్వారా అయ్యా ఇదిగో నీ వాక్యం వింటున్న వారందరినీ పేరు పేరున దర్శించి అయ్యా ఇదిగో అనేకులకి యూట్యూబ్ అయ్యా ఛానల్ అనేకులు దీవెనకరంగా మార్చి నీ నామానికే మహిమ తెచ్చుకోమని నీవే సహాయం చేసి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన ఈరోజు దేవుని వాక్యం వింటున్న మరి ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకు, సంఘానికి, సహవాసమంతటికి, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించి ఆయన రాకడ కొరకు సిద్ధపరిచి దీవించి వద్దుల చేసి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే మరి రేపు మరొక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అంతవరకు సెలవు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. వందనాలు.